నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు తొందరగా పోదామంటే తొందరగానే బయలుదేరుతారు, లేట్గా పోదామంటే వేరే ఏమైనా పనులు చూసుకుని వస్తాం హైదరాబాద్ రెండు ట్రైన్లు ఉన్నాయి. రిటర్న్లో నేను వచ్చేది ఏం చెప్పాను, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్, నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం, బీజేపీ జిందాబాద్ జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నిన్న కూడా అందరికి కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా జై శ్రీరామ్, అందరూ కూడా మంచిగా పోయిరా అంటే మెల్లగా. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణకు వస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభను విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు 3000 మంది కార్యకర్తలు ఒక ప్రత్యేక రైలు, అదేవిధంగా 20 బస్సులు, 100 కార్ల ద్వారా కార్యకర్తలందరూ కూడా పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న బహిరంగ సభకు వెళ్తారు. కార్యకర్తలందరిలో కూడా మొన్న బెంగాల్ ఫలితాల తర్వాత ఒక కొత్త జోష్ ఉన్నది. మూడోసారి ప్రధానమంత్రిగా అయినాక నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి రాబోతున్నారు. 1000 కోట్లతోటి నూతన శంకుస్థాపనలు చేయబోతున్నారు, నూతన అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా మోడీ గారిని చూడాలి, మోడీ గారిని మాట్లాడేది వినాలి అనే ఒక కొత్త స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున దీనికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఈ స్పెషల్ ట్రైన్ ద్వారా ఇప్పుడే దీని ద్వారా అందరూ కూడా బహిరంగ సభకు వెళ్తారు.